ఆత్మీయ జీవితంలో మనము ఆధ్యాత్మిక రంగములో, అంతరంగపు వైఖరిలో, మానసిక ప్రవృత్తిలో, ఆత్మీయ స్థాయిలో ఎదిగిన వారమైతే భౌతికమైన ఇహ సంబంధమైన వాటి కొరకు మూలుగులిడుట, చింతించుట, విచారించుట ఏ మాత్రమును వల్లబడదు. మనం ఆత్మీయంగా ఎదిగిన వారము కాకుంటే మన జీవితంలో ఈ భౌతిక సంబంధమైన జీవన వ్యాపకములలో చిక్కుకొని వీటన్నిటినీ చూచి, విచారించి, ధ్యానించి, మూలుగుతూ, చింతించచ్చు, ఏడ్చచ్చు, ముఖం ముడుచుకుంటూ, కాలు ముడుచుకుంటూ జీవితం అంతా కూడా మూలుగుతూ నిట్టూర్పులతో బ్రతుకుతాం. ఇఫ్ యు ఆర్ గ్రోన్ అప్ స్పిరిచువల్లీ, వీ విల్ నెవర్ గ్రోనింగ్ ఎర్త్లీ, ఫిజికలీ. If we won't grow up spiritually, we will be always groaning or mourning, weeping, crying for these earthly things, earthly matters. ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి భౌతికమైన వాటి కొరకు చింత, విచార, బాధ, విలాపాలు వ్యక్తీకరించారు. వాటన్నిటి సునాయాసంగా తీసుకొని సాగిపోతారు. ఇప్పటి కాలపు చులకనైన శ్రమ రాబోవు మహిమ భారాన్ని అత్యధికంగా పెంచుతుంది అని వాక్యం రాబడుతుంది. చులకని శ్రమ. ఏది చులకనిదంట? పౌలపోస్తులుడు చులకని శ్రమ అన్నాడంటే వెంటనే అనుకుంటామేమో, అవునులేండి పౌలుకు మా అంత పెద్ద శ్రమలు వచ్చినట్లేవు, ఆయనకు వచ్చినవి చాలా చిన్న చిన్న గుండు సూది శ్రమలు అనుకుంటా, ఎవరో పక్క నుంచి చిన్న చిన్న పిన్నీసులు దుగ్గుచ్చినట్టున్నారు, అప్పుడు ఎవరు చేతితో గిచ్చినట్టున్నారు, అందుకే అవి చాలా చులకని అనుకుంటున్నాడు. అందామా? పౌలుకు వచ్చిన శ్రమలు, ఆ శ్రమలలో 10 బేసుల వాటా కూడా మనలో ఎవరు అనుభవించే ఉండం. పౌలు అనుభవించిన శ్రమలు, తిరస్కారాలు, నిందలు, అవమానాలు, జాగరణములు, దిగంబరత్వాలు, అరణ్యములలోనూ, ఎడారులలోనూ, సముద్రములలోనూ, ప్రయాణాలలో అతను అనుభవించినన్ని భయంకరమైన రాళ్ళ దెబ్బలు, కొరడా దెబ్బలు, బండలు, చెరసాలలు, ఇవన్నీ గమనించుకుంటే, అంతేకాదు మానసికంగా ఒకడు వస్తాడు, ఒకడు పోతాడు. తీతు నాకు వల్ల నాకెంతో దేవుడు ఆదరించానంటాడు, వీడు చూస్తేనేమో దేమో ఇహలోకాన్ని శ్రయించి విడిచిపోతాడు. సరే, మరొకరు ఎవరో వచ్చారు, వారి వల్ల నాకు చాలా మేలు కలిగింది, మిమ్మల్ని బట్టి ఓ కొలసీలనారా, తెస్సలోనికీయులారా, మీ వల్ల నా హృదయం చాలా సంతోషించింది అంటాడు. ఇంతలోగానే అలెగ్జాండరు అనువాడు నాకు, కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను అంటాడు. ఒక పక్కనేమో తిమోతి కుమారుని వల్ల నాకు సేవ చేశానంటాడు. మరొక ప్రక్క ఇదిగో అలెగ్జాండరు వాడు కీడు చేసినప్పుడు అందరూ నన్ను విడిచిపోయిరి అంటాడు. అంటే పౌలు జీవితంలో శ్రమలు చాలా గొప్పవి, చాలా విపరీతమైన శ్రమలు. కానీ వాటన్నిటినీ ఒక్క మాటతో తేల్చి పాడేశాడు. దేంతో చెప్పండి? ఇప్పటి కాలపు చులకనైన శ్రమలు. Paul the Apostle has gone through greatest troubles and horrible sufferings and disputes, shame and reproach and wounds, starving and all the pains. But he told in Corinthians chapter 4, all these earthly sufferings are very frail and weak. They are very light enough. అవన్నీ చాలా చులకనన్నాడు. ఈరోజు మన జీవితంలో చులకనివి భారంగా ఎంచుతున్నాం, చాలా భారమైనవేమో చాలా చులకనగా ఎంచుతున్నాం. ఇప్పటి కాలం ఈ భౌతికమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు ఇవన్నీ చాలా చులకనగా ఎంచంటే అవేదో పెద్ద బండరాయిల మీద పడిపోయినట్లుగా, అసలు మొయ్యలేనంత కొండల మీద వేసుకొని మోసేసినట్టుగా ఆబోజోబాలు పడిపోయి పెద్ద నాకు తప్పించి ఇంకెవ్వరికి లేదన్నట్టుగా ఒక పెద్ద పిక్చర్ క్రియేట్ చేసేసుకుంటాము. అదే నిత్యమైన మహిమ భారం నీకుందంటే ఆ వాటిని ఆత్మ సంబంధమైన ఇదిగో వరములు, పరిచర్యలు, సంఘము, ప్రత్యక్షత, దర్శనము, వాగ్దానములు, నిత్యత్వానికి సంబంధించిన సంగతులు అనేకమేమో చాలా లైట్గా ఎంచుతాం. వాటి కొరకు మనం ప్రయాసపడనే పడం. అవన్నీ చాలా లైట్గా, తేలిగ్గా, చులకనగా ఇచ్చేసుకుంటాం. వాటిని గురించిన ఆనందం ఉండదు, వాటిని గురించిన ఆరాధన ఉండదు, వాటిని గురించిన నిరీక్షణ ఉండదు. ఎంత బాధాకరమో ఆలోచన చేయండి. ఏది చులకను గమనించండి. ఈ ఉదయ కాలమున ప్రభు మాట్లాడకూడదు సంగతి, ఎదిగిన వారమైతే నీవు పెద్దవాడవా, నీవు ఎదిగితివా, ఎదిగి ఫలించేందుకు ఆర్ యూ గ్రోన్ అప్? దిస్ వాజ్ మై క్వశ్చన్ టుడే. God wants every believer
టు బి గ్రోన్ అప్ యాజ్ క్రైస్ట్. యేసు వలే ఎదుగుచ్చు. చదవండి ఎఫెసియన్స్ 4:15, ఎఫెసీ 4:15, ఎఫెసియన్స్ 4:15, ఎఫెసీ 4:15 చదవండి మాట. ఎఫెసీ 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. గ్రో అప్, బి ఏ గ్రోన్ అప్ బిలీవర్. ఎదిగిన విశ్వాసిగా బ్రతుకు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాలం మొదటి సంగతి ఏంటంటే లివ్ యాజ్ గ్రోన్ అప్ బిలీవర్. మొదటి తలంపు, ఫస్ట్లీ లివ్ యాజ్ గ్రోన్ అప్ బిలీవర్. ఎదిగిన విశ్వాసి వలె బ్రతుకు. ఎదిగిన విశ్వాసి వలె బ్రతుకు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తాము. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండెను. నీవు దేవుని సన్నిధిలో, దేవుని కృపలో, దేవుని జ్ఞానమందు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మనకు ఆ మాట చాలా పరిచయం కదా, నిర్మలమైన పాలను అపేక్షిస్తూ రక్షణ విషయంలో ఎదుగుదాము. పేతురు అన్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాను మీకు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, 1 Peter chapter 2:3, let us grow up in the salvation as a newborn babes. Let us grow up. ఎదుగుదాము. కనుక నా యొక్క ఆశ ఏమిటనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త మనం చదివిన 1వ అధ్యాయం 80వ వచనంలో కానీ, 2వ అధ్యాయం లూకాసు సువార్త 52వ వచనంలో కూడా మనం చూస్తే ఎదిగి అనే ఈ మాట, నీవు జీవించి ఆత్మీయంగా నీ స్థితి ఇంకా నువ్వు బాల్య ప్రాయముగానే కనబడుతుందా, లేక ఎదిగిన వాని వలె జీవిస్తున్నావా? ఎదిగిన వారికి వివేచన ఉంటుంది, ఎదిగిన వారికి జ్ఞానం ఉంటుంది. మన హెబ్రీయుల రాసిన పత్రికలో చూస్తాము కదా, మీరు ఇంకను జ్ఞానేంద్రియములందు వివేకము లేని పసిబాలుల వలె ఉన్నారు. ఎదిగిన వారమైతే, ఆత్మీయంగా నిజంగా ఎదిగిన వారమైతే, మన జీవితంలో, మన ఆలోచనలలో, మన తలంపులలో, మన వైఖరిలో, మన స్పందనలో వ్యత్యాసం కనబడాలి. వాక్యం రాబడింది, మీరు దుష్టత్వం విషయమై శిశువులుగాను, బుద్ధి విషయమై చెప్పండి, నోరిపి చెప్పండి, బుద్ధి విషయమై పెద్దవారులుగాను. దయచేసి చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 14 verse 20. 1 Corinthians chapter 14 verse 20. 1 కొరింథీ 14:20. 1 కొరింథీ 14:20 తీయండమ్మా, చదవండి. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. Our nature, our symptoms, our character must be as a grown up believer. బుద్ధి విషయమై, దైవికమైన బుద్ధి విషయమై, దైవికమైన సంగతుల విషయమై ఎదిగిన వారి వలె. నీవు రక్షించబడిన కాలం ఎంత, దేవునికి ఇస్తున్న పోషణ ఎంత, నీ ఎదుగుదల ప్రమాణం ఎంత, దానిని బట్టి నీ ఆత్మీయ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నీ వయసుకు సరిపోయినంత ఎదుగుదల గనక లేకపోతే బ్రతుకుతున్నాము కాదు, బ్రతికేస్తే సరిపోదు. ఏమవ్వాలండి? తగినంత ఎదుగుతూ బ్రతకాలి. ఉదాహరణకు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనము 3 పూట్ల అన్నం పెట్టకుండా ఉంటామండి? ఖచ్చితంగా పెడతాం. మనము పెట్టినప్పుడు ఏమవుతుంది, వారు బ్రతికేస్తారు, చక్కగా వారు బ్రతికేస్తారు. కానీ బ్రతికేస్తే సరిపోదు, ఆ వయస్సు పెరుగుతున్న కొలది దానికి సంబంధించిన ఎదుగుదల చాలా ప్రాముఖ్యం. మన ఆత్మీయ జీవితాల్లో అదే దేవుడు కొలిసే కొలమానం. నువ్వు రక్షించబడిన వయసు ఎంత అని చూడు, నువ్వు ఎదిగిన ఎదుగుదల ఎంత అని లెక్కిస్తాడు. నువ్వు ఎదిగిన ఎదుగుదల ఎంత. వయసు ఆయనకి ఇంపార్టెంట్ కాదు, వయసు సరే సంగతి. ఒకవేళ వయసుతో పోల్చిన ఎదుగుదలను పోల్చితే, అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు చాలా బాధతో మాట్లాడిన మాట చూడండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి అమ్మా, 5వ అధ్యాయము 13. Hebrews chapter 5 verse
11-14 పౌలు అపోస్తలుడు అంటాడు, మీకు చాలా చెప్పాలని ఉన్నాను, చాలా సంగతులు చెప్పవలసి ఉన్నాను, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట. నేను ఇప్పుడు మీకు పెద్ద పీజీ క్లాస్ తీసుకోవాలి. వాస్తవానికి మీ వయసును బట్టి చూస్తే మీరు పీజీలో ఉండాలి, మీకు పెద్ద క్లాస్ తీసుకోవాలి, కానీ మీకు అంత అర్థం చేసుకునే జ్ఞానము లేదు. చెప్పడం చాలా కష్టం మీ అలాంటి వాళ్ళకి, ఎందుకంటే అంతవరకు మీకు ఎదగలే. అందుకు తర్వాత అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు ఉండవలసిందేమో పలానా, కానీ మీరు ఉన్నదేమో ఇది. కాలాన్ని బట్టి చూస్తే ఉండవలసిందే పలానా, మీరు ఉన్నది ఇది. ఆ తర్వాత వచ్చినాల్లో మనం చూసిన మాట మనకు తెలుగుదాం. జ్ఞానేంద్రియములు కలిగి కీడులను అభ్యాసము. 14 వచ్చి అందరూ కలిసి చదువుకుందాం, త్వరగా వెళ్దాం, తర్వాత మన కార్యం ఉంది కనుక. వయస్సు వచ్చిన వారు, 14th verse, వయస్సు వచ్చిన వారు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కనుక బలమైన. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఎదిగిన విశ్వాసిగా, ఎదిగిన ఆత్మీయతలో లివ్ యాజ్ ఎ గ్రోన్ అప్ బిలీవర్. ఎదిగిన విశ్వాసిగా జీవించు. ఆ ఎదుగుదలకు అవసరమైన వనరు తీసుకో. ఆ ఎదుగుదల దేవుడు నీలో చూడాలని ఆశిస్తున్నాడు. పౌలు అపోస్తలుడే అంత బాధపడితే, మీరింకను పసిపిల్లలై ఉన్నారని నేను బాధపడుతున్నాను కొరింథీయులకు రాస్తూ. మీరు ఇంకను పసిపిల్లలై ఉన్నారు. ఇది మొదటిది, లివ్ యాజ్ గ్రోన్ అప్, ఎదిగిన వానిగా జీవించు. రెండవ తలంపుకు వస్తాను, దయచేసి రండి. థింక్ యాజ్ గ్రోన్ అప్. సెకండ్లీ, థింక్ యాజ్ గ్రోన్ అప్. ఎదిగిన వాని వలె చెప్పాడు, ఆలోచించు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 11. ఎదిగిన వాని వలె ఆలోచించు. థింక్ యాజ్ గ్రోన్ అప్. హెబ్రీ 11:24. హీబ్రూస్ చాప్టర్ 11 verse 24. ఆ మొదటి మాట గమనించండి. మోషే, అది గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్పండి. మోషే పెద్దవాడు. ఇప్పుడు చెప్పాలి, జోనాదా పెద్దవాడైనప్పుడు. మీ పేరు పెట్టుకొని చెప్పుకోండి చూద్దాం. ఆత్మీయంగా, భౌతికంగా ఈ పెద్దవాడైనప్పుడు కాదు, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా పెద్దవాడైనప్పుడు. థింక్ యాజ్ గ్రోన్ అప్. ఇప్పుడు చూడండి మోషే ఎలా ఆలోచించాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని పేరుతో శ్రమ అనుభవించడం మేలని. ఆ చిన్న పదం గుర్తుపెట్టుకొని, యోచించి. ఏముందని చెప్పండి అతనికి? థింక్ చేసుకున్నాడు. హీ ఈజ్ నాట్ హ్యాస్టీ. ఆలోచించుకున్నాడు, యోచించాడు, యోచన చేశాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకున్నాడు. ఐగుప్తు విషయమైనటువంటి ధనమా లేక క్రీస్తు విషయమైన నింద? ఐగుప్తు యొక్క భోగమా లేక దేవుని ప్రజల శ్రమయా? ఫరో కుమారుడు అనిపించుకునే పేరు ప్రఖ్యాతులా లేక క్రీస్తు దాసునిగా అనుభవించేటువంటి నిందయా? ఏది అని యోచించుకున్నాడు. ఈ రెండింటిని బేరీ వేసుకున్నాడు. హీ కుడ్ థింక్ యాజ్ ఎ గ్రోన్ అప్. చాలాసార్లు మన జీవితంలో ఈ ఎదిగిన వారి ఆలోచనలు మనకుండవు. పసిపిల్లల ఆలోచనలు, ఎదగని ఇమ్మెచ్యూర్ థింకింగ్, వైజ్ థింకింగ్ కాదు. జ్ఞానంతో కూడిన యోచనలు లేవు. ఎదిగిన వారి వలె మానసిక పరిజ్ఞానములో ఎదిగిన వారి వంటి వారు కలిగి ఉండే యోచనలు లేవు. ఇమ్మెచ్యూర్ థాట్స్, అపరిపక్వమైన ఆలోచనలు, చాలా లోపభూయిష్టమైనటువంటి పసిప్రాయపు ఆలోచనలు. వాటి కారణం చేత సరైన ఎంపిక చేసుకొనలేవు, సరైన నిర్ణయం చేసుకొనలేవు. యోచన సరిగా లేనప్పుడు ఎంచుకున్నట్టు సరిగా ఉండదు. యోచించాడు, ఎంచుకున్నాడు, స్థిరబుద్ధి గలవాడే సాగిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లివ్ యాజ్ ఎ గ్రోన్ అప్. ఎదిగిన వానిగా జీవించు. రెండవది, ఎదిగిన వానిగా ఆలోచించు.
దైవికమైన సంగతులనే కానీ, భౌతికమైన సంగతులనే కానీ, నీ చుట్టూ పరిసరాలనే కానీ, నీ జీవితంలో ప్రవేశిస్తున్న సంగతులు, సందర్భాలు అన్నిటిలో కూడా ఇక అనేకమైన ఉదాహరణలు జ్ఞాపకం 20 నిమిషాల సమయం ఉంది కనుక నేను త్వరగా వెళ్తున్నాను. మీరు దేవుని వాక్కుని చూడండి. నీ ముందున్నటువంటి సంగతిని, నీ ముందున్నటువంటి పరిస్థితిని నీవు ఎలాగా, ఏ ప్రోస్పెక్టివ్లో చూస్తున్నావు, ఏ వ్యూలో చూస్తున్నావు, ఏ కోణము, ఏ దృక్కోణములో చూస్తున్నావు, దానిని ఏ విధంగా బేరీజ్ వేస్తున్నావు, అంచనా వేస్తున్నావు, లెక్కగడుతున్నావు, నీ ముందు ప్రవేశించిన ఒక సందర్భాన్ని, ఒక పరిస్థితిని నీవు ఏ విధంగా దాని కొరకైనా యోచన చేస్తున్నావు. ఆ శ్రమ బట్టి కానీ, ఆ పరిస్థితిని బట్టి కానీ, ఆ నిందన బట్టి కానీ, అవమానాన్ని బట్టి కానీ, ఎదుర్కోలను బట్టి కానీ, నీకున్న అసమాధానం బట్టి కానీ, నీకున్నటువంటి కన్నీరుని బట్టి, కలతను బట్టి, నీకున్న సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ యూ థింకింగ్ వైజ్లీ యాజ్ ఎ గ్రోన్ అప్ టు ఓవర్కమ్ ఇట్? దానిని అధిగమించేందుకు కొరకై ఎదిగిన వాని వల్ల యోచిస్తున్నావా? అక్కడే నష్టాలకు కారణం, కష్టాలకు కారణం, అక్కడే ఇంకా లోపం ఉండడానికి కారణం. అదే నీ జీవితంలో అధిగమించలేకపోవడానికి కారణం. కనుక మన జీవితంలో సరైన దేవ జ్ఞానం పొందుదాముగాక. సామెతల గ్రంథం మీరు చదవని తర్వాత, బుద్ధిమంతుడు యోచించి ఆపద నుండి తప్పించుకున్నాను. ఆలోచన లేనివాడు ఆపదలో చిక్కుకొను రాబడింది. కాబట్టి జ్ఞానము గల యోచన ప్రభు మనకు దయచేయనుగాక. మూడవ సంగతికి వస్తాం. థర్డ్లీ, స్టాండ్ యాజ్ ఎ గ్రోన్ అప్. ఎదిగిన వాని వలె నిలవబడు. ఎదిగిన వానిగా నిలవబడు. దేవుని వాక్యం మనం చూస్తాము. దయచేసి రండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటలు చూద్దాం రండి దయచేసి. యోహాను సువార్త 9వ అధ్యాయం. సరే, దీనికంటే ముందు, బిఫోర్ వి రీడ్ దిస్ పోర్షన్ ఇన్ జాన్ చాప్టర్ 9, లెట్ us go to Samuel, 1 Samuel chapter 17. మొదటి సమూయేలు 17వ అధ్యాయానికి వెళ్దాం రండి. ఇక్కడ దావీదును జ్ఞాపకం చేస్తాను మీకు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం, 1 Samuel chapter 17. 1 Samuel chapter 17. రండి దయచేసి 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథములో ఇక్కడ కొన్ని వచనాలు మనం చదవాలి. అయితే క్లుప్తంగా సమయం కొరకాయ 40వ వచనం, 1 Samuel chapter 17 verse 40. తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరువకు పోయెను. Now David is taking a stand for the children of God as a grown up. దావీదు దేవుని ప్రజలందరి కొరకు తాను నిలబడుతున్నాడు, నడుము గడుతున్నాడు, తాను ఇప్పుడు కదము తొక్కుతున్నాడు. దేవుని ప్రజల కొరకు దావీదు ఒక స్టాండ్ తీసుకుంటున్నాడు. ఎదిగిన వాని వలె ఒక నిలకడైనటువంటి ఒక అడుగు తాను వేశాడు. మిగతా వారందరూ కూడా భౌతికంగా వారు ఆరితేరిన నిష్ణాతులు, బలవంతులు, యుద్ధాభ్యాసం చేసిన వారు అయినప్పటికీ వారు దేవుని ప్రజల కొరకు, దేవుని నామము కొరకు వారు తీసుకోలేని నిర్ణయము దావీదు తీసుకుంటున్నాడు. స్టాండ్ యాజ్ ఎ గ్రోన్ అప్, టేక్ ఎ స్టాండ్, టేక్ ఎ డెసిషన్ యాజ్ ఎ గ్రోన్ అప్. ఒక ఎదిగిన వాని వలె నిలదొక్కుకో, నిలవబడు, ఒక తీర్మానం తీసుకో. మొన్న ఈ మధ్య ఒక దేవదాసుడు వాక్యం చెప్తుంటే విన్నాం. నేను నా మట్టుకు నేను నా భార్య కూడా వర్తమానం విని దేవునికి అప్పగించుకున్నాను. ఆయన రూబేనుడి గురించి చెప్తూ, నువ్వు కుమారుడివే, వయసుని బట్టి చూస్తే కుమారుడివే, అంతేకాదు పెద్దోడివి, జ్యేష్ఠుడివే, అంతేకాదు జ్యేష్ఠుడు కాబట్టి వారసుడివే, కానీ నీ వారసత్వం కోల్పోవడానికి కారణం ఏంటంటే, ఓ రూబేను నీవు చంచలుడవు. నీవేం చెప్పండి? చంచలుడవు.
యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫర్మ్ స్టాండ్, డెసిసివ్ స్టాండ్. ఒక తీర్మానపు శక్తి నీకు లేదు, నిలబడే శక్తి, నిలదొక్కునే శక్తి లేదు. చంచలుడివై, అదే అంటాడు కదా యాకోబు 49వ అధ్యాయంలో దీవిస్తూ అంటాడు, రూబేను చదవమ్మా, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయము నీవే. వాస్తవంగా నువ్వు నా బలాతిశయం, నా జ్ఞానాతిశయం, నా ఔన్నత్యాతిశయం, నువ్వు అన్ని నువ్వే. కానీ నువ్వెవరు అంట? నువ్వు వారసత్వం కోల్పోవడానికి, జ్యేష్ఠత్వం హక్కు కోల్పోవడానికి కారణం ఏంటంటే నీవు నీళ్ళవలే చంచలుడు. యు ఆర్ నాట్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ యువర్ డెసిషన్స్ యాజ్ ఎ గ్రోన్ అప్. ఎదిగిన వాని వలె తీర్మానములో నిలబడడం లేదు, ఎదిగిన వాని వలె నీ నిర్ణయానికి నిలబడడం లేదు. యు ఆర్ నాట్ హ్యావింగ్ పవర్, డెసిసివ్ పవర్. తీర్మానపు శక్తి లేదు, సంకల్ప బలము లేదు. ఎదగని వ్యక్తి, పసిబ్రాయుడు, వాడు నడిచినా తప్పుడడుగు వేస్తాడు, గాలేస్తే పడిపోతాడు, గట్టిగా తోస్తే పడిపోతాడు. ఎదిగిన వ్యక్తి అంటే దాని అర్థం ఏంటి? తాను గట్టిగా నిలబడగలిగిన వాడు, గాలికి ధూళికి నిలదొక్కుని నిలబడగలిగినవాడు. దేవుని బిడ్డలుగా మనము ఎదిగిన వారమేనా? ఎదిగిన వారం అయితే మన తీర్మానపు శక్తి ఏది? మన సంకల్ప బలమేది? ఆర్ యు హ్యావింగ్ ద పవర్ ఆఫ్ డెసిషన్? నాట్ ఎ డిజైర్ టు టేక్ డెసిషన్, బట్ టు స్టాండ్ ఫర్ యువర్ డెసిషన్. తీర్మానాలు చేసుకోవడానికి పెద్ద జ్ఞానం కాదు, గొప్ప కాదు. బోల్డ్ తీర్మానాలు చేసుకుంటాం, అదేం పెద్ద వింత కాదు, అదేం నాకు పెద్ద చేతకాంతి కాదు, ఇదేం పెద్ద నాకు అవ్వందేం కాదు, అదేం పెద్ద నాకు తెలియందేం కాదు. కానీ నిలబడింది ఎక్కడ? సాధించింది ఎక్కడ? నువ్వు తీసుకున్న తీర్మానములో నీవు చేరుకున్నది ఏంటి? అది భౌతికమైన విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, మానసిక విషయాలలో కానీ, ఆర్థిక విషయాలలో కానీ, లేక శారీరక విషయాలలో కానీ, కుటుంబ విషయాలలో కానీ, యు ఆర్ వెరీ వీక్ అండ్ యు ఆర్ స్కాటర్డ్ యాజ్ ఎ వాటర్. నో పవర్ ఆఫ్ డెసిషన్, నో డెసిసివ్ పవర్. భక్తి యొక్క శక్తిలో ఒక శక్తి ఏంటంటే తీర్మానపు శక్తి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, వారు తమ అపవిత్ర పరచు కొనకూడదని హృదయమందు ఉద్దేశించిన వాడే, తీర్మానించుకున్నవాడే నిలబడిపోయాడంతే. ఒక డెసిషన్ తీసుకున్నాడు, దాని కొరకు అది జరిగించేంత వరకు సాధించేవాళ్ళు నిలబడిపోయినాడు అంతే. మన తీర్మానాలు ఎలా ఉంటాయంటే, తెలియడానికి సర్వజ్ఞానం ఉంటుంది, తీర్మానం విరోచితంగా తీసుకుంటాం. మొదటి రోజు అబ్బా అంగరంగ వైభవంగా బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా మాట్లాడతాం. కానీ 2వ రోజు 3వ రోజు చక్కగా చతికిలు పడి కూర్చొని ఎల్లమ్మ మీద పుల్లమ్మ మీద సాకులు చెప్పడం మొదలు పెడతాం. వాక్యం చదవాలి, ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేయాలా, లేదంటే ఇదిగో ఈ సంవత్సరం నేను ప్రభువుని బహిరంగ ఆరాధించడం నేను నేర్చుకోవాలా, లేదా ఇదిగో నేను ఈ సంవత్సరము దేవుని కొరకు సువార్త చెప్పడం ఇతరులకు నేను నేర్చుకోవాలి, లేదంటే ఇదిగో నేను నా కుటుంబం విషయంలో ఇదిగో ఈ ఆర్థిక నియంత్రణ నేను పాటించాలి, లేదా ఇదిగో నా ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు నేను తీసుకోవాలి, లేదా ఇదిగో నా కుటుంబ ప్రార్థన విషయంలో నేను ఖచ్చితమైనటువంటి ఆచారం పాటించాలి, ఇదిగో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నేను ఖచ్చితమైన నియంత్రణ, ఖచ్చితమైన తీర్మానం నేను చేసుకోవాలి. దేవుని కొరకు జీవించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ప్రకటించే విషయంలో, నీవు అలాగనే భౌతికమైన విషయాలలో లేదు. ఇంకా నేను చెప్పమంటారా? మినిమం చెప్పమంటారా? నిద్ర లేసే విషయంలో ఈ టైంకి లేకపోతే డిసిషన్ చేసుకొని రోజు లెగిసి చూడడం చూస్తాను నేను. మీరు ఎంతమంది లెగిస్తారు? సాకులు వంకలు చెప్పమంటే ఇన్ని చెప్తాం మనం. కరెక్ట్గా నేను 5 గంటలకల్లా లేచి బైబిల్ చదువుకొని మోకరించి ప్రార్థన చేసుకొని ఒక డెసిషన్ తీసుకొని ఎన్ని రోజులు ఉంటారో చూడండి, చూద్దాం. చంచలులు, నిలబడే శక్తే లేదు. ఒక తీర్మానం చేసుకుంటే దాని కొరకు గట్టిగా ఏది ఏమైనా కూడా దాన్ని సాధించేటట్టు బలమే లేదు. ఇంకేం ప్రగల్భాలు పలుకుదాం మనం? చంచలం. ఇంక ఎదిగిన వారమైన ఎట్లా చెప్పుకుంటాం మనం?
అందుకనే కాలం దొరికిపోతూ ఉంటుంది. ఆత్మీయంగా అక్కడే ఉంటాం, భౌతికంగా అక్కడే ఉంటాం, సామాజికంగా అక్కడే ఉండిపోతాం. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఒక తీర్మానం చేసుకుంటే అక్కడ సాధ్యాలు లేకపోతే ఇవన్నీ కాదు. దాని కొరకు నిలబడి చేసి చూపించి సాధించి నిరూపించుకోగలిగేటువంటి సామర్థ్యం, అది ఎదిగిన వారి లక్షణం. దావీదు ఒక స్టాండ్ తీసుకున్నాడు, నేను జయిస్తానన్నాడు. ఆయుధాలు, సౌలు, అన్నలు ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. గొలియాతు ముందు నిలబడ్డాడు అంతే. దేవుని పిల్లలందరి పక్షాన్ని నిలబడ్డాడు. నేను యుద్ధం చేస్తాను, నేను చేస్తానంతే. ఇక దానికి ఏం సాకులు చెప్పలేదు, ఏమి నినాదాలు చేయలేదు. లివ్ యాజ్ ఎ గ్రోనప్, థింక్ యాజ్ ఎ గ్రోనప్, స్టాండ్ యాజ్ ఎ గ్రోనప్, ఆర్ డిసైడ్ యాజ్ ఎ గ్రోనప్. 4వ దయచేసి చూడండి, ఫైట్ యాజ్ ఎ గ్రోనప్, ఎదిగిన వాని వలె పోరాడు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను న్యాయాధిపతుల గ్రంథంలో ప్రభు అటు నాకు జ్ఞాపకం చేసినప్పుడు చాలా ఆశ్చర్యం. నేను లేఖనం తీసి చదువుతూ ఉన్నప్పుడు ఈ సంగతుల గురించి ధ్యానం చేసుకుంటున్నప్పుడు చూడండి, ఇన్ బుక్ ఆఫ్ జడ్జెస్ ద సన్స్ ఆఫ్ గిద్యోనుకు కొడుకులు ఉన్నారు. ఓ సందర్భంలో గిద్యోను కనిపించింది, నేను పట్టుకున్నాను కదా గట్టిగా, రే కొడుకులారా రండిరా, ఈ శత్రువు దొరికాడు, వాడిని కత్తి తీసుకొని చంపండి రా అన్నాడు. వాళ్ళేమో భయపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? భయపడుతున్నారు. అప్పుడు ప్రజలేమన్నా తెలుసా? అయ్యా గిద్యోను, ఒక మంచి స్టేట్మెంట్ వారు చేశారు. రండి దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. చెప్పి అతడు చిన్నవాడు గనుక, మానసికంగా చిన్నవాడు, శారీరకంగా చిన్నవాడైతే సరే సంగతి, కానీ మనం మానసికంగా చిన్నవారము, ఆధ్యాత్మికంగా ఇంకా చిన్నవారము కనుక మనము కత్తి దూసి అపవాది మీదకి పోగలిగే ప్రాయములోనికి రానివారము. 21వ వచనం ఒక చక్కని స్టేట్మెంట్ చూడండి. అప్పుడు జబహు సన్ములాలు, ఎవరైతే చంపబడాలో 6 అంటున్నారు ఈ మాట. ఏమైనా నీ కొడుకులను చంపమంటున్న వారు చిన్నోళ్ళు, వాళ్ళకంత ధైర్యం లేదు అంటూ వారి చక్కని స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ప్రాయము కొలది నరునికి ఏమి ఉన్నది? శక్తి ఉన్నది. వారి ప్రాయంను బట్టి వారికి కత్తి దూసే శక్తి లేదు. నీ ప్రాయమును బట్టి నీకు కత్తి దూసే శక్తి గిద్యోను ఉన్నది. Oh Gideon, according to your age, you are grown up, so you are having ability to fight or take the sword. They are very kids enough, child enough, so they are not having the power to kill. They are not able to take the sword and stand against us. Fight as a grown up. అపవాదితో, లోక సమూహాలతో, జీవిత పరిస్థితులతో, నీ ముందు వస్తున్నటువంటి అనేకమైన ఉపద్రవాలతో, నీ జీవితంలో అనుమతించబడిన రకరకాల పరిస్థితులలో ఎదిగిన వాని వలె పోరాడు. ప్రాయము చిన్నది నాయన, నేను కత్తి దూయలేను, నేను చిన్నవాడును, నేను బాబుని తీసుకో, చిన్నవాడును అని ఏమాత్రం కూడా విచారించే పని లేదు. నువ్వు ఎదిగిన వాడవైతే, ఎదిగిన వారి వల్ల ఏం చేస్తా చెప్పండి? అపవాదిని, వాని దూతలను, వాని శక్తులను, నీ జీవిత పరిస్థితులను, వాటన్నిటిని కూడా ఎదుర్కొంటావు, నిలబడి పోరాడుతావు. భయపడవు, వెనుకంజ వేయవు, వెనుదిరగవు, ఏమాత్రము కూడా అధైర్యపడవు, ఏమాత్రము కూడా నీవు ఈ ఇహలోకపు యుద్ధములలో కానీ, మానసిక యుద్ధాల్లో కానీ, ఆత్మీయ పోరాటాలలో కానీ వెనుదిరగవు. If you are spiritually grown up, nourished by the word of God, you are having a good feeding by the word of God, you will fight as a grown up. You will never turn your back to any battle, either physical or mental or spiritual. You will never turn back to any battle. You will fight as a grown up. ఎదిగిన వారి వలె నీవు పోరాడాలి, గెలవాలి. ప్రాయమును బట్టి నీకు శక్తి ఉంటుంది. నీ ప్రాయం ఏంటి, నీ శక్తి ఏంటి? చివరి మాటకు దయచేసి రండి. 5వదిగా చూద్దాం రండి. 5వదిగా ఎదిగిన వాని వలె, యాజ్ ఎ గ్రోన్ అప్. 5th, స్పీక్ యాజ్ ఎ గ్రోన్ అప్. స్పీక్ యాజ్ ఎ గ్రోన్ అప్.
ఎదిగిన వాని వలె మాట్లాడండి. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 13 verse 11. 1 Corinthians chapter 13 verse 11. మొదటి కొరింథీ 13:11. మొదటి కొరింథీ 13:11. జరగండి, ముందు జరగండి. మొదటి కొరింథీ 13:11 గట్టిగా అందరం కలిసి. 1 Corinthians chapter 13 verse 11 చదువుదామా? నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించు తిని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని. దానిలో మొదటి మాట చూడండి, నేను పిల్లవాని వలె మాటలాడి తిని. నీ యొక్క మాటలు అనంటే ఎదిగిన స్పీక్ యాజ్ ఏ మెచ్యూర్డ్ వన్ ఆర్ స్పీక్ యాజ్ ఏ గ్రోన్ అప్ బిలీవర్. ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసి ఎలా మాట్లాడతారు, ఎలా సంభాషిస్తారు, ఎలాంటి పలుకులు వారి నోట వస్తాయి, ఎలాంటి వచనాలు వారి నోట వస్తాయి, ఇలాంటి జ్ఞానాంశములు వారి నోట పలుకుతాయి. నేను సామెతల గ్రంథంలోకి ఇప్పుడు పోవటం లేదు, కానీ సామెతల గ్రంథంలో వాక్యం రాబడింది, నీతిమంతుని నోరు జ్ఞానాంశములు పలుకును. సమయోచితమైన మాట వారి నోటి నుండి వస్తుంది. వారి మాటలో ఆ హుందాతనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. వారి మాటలు ఎంత మృదువు ఎత్తుగలమంటే ఆ మాటలు యుద్ధాలను సైతం ఏం చేస్తాయి? ఆపేస్తాయి. యుద్ధాలను సైతం ఆపేస్తాయి. ఎదిగిన వాని వలె మాట్లాడటం. ఇంకా కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు అపోస్తలుడు తాను ఎదుర్కొంటున్న పరిస్థితులలో తాను మాట్లాడిన మాటలు, తాను మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, తాను ఎంతో ఎదుట వ్యక్తిని తాను ఎంతో కన్విన్స్ చేయగలిగినటువంటి జ్ఞానంతో తాను మాట్లాడగలిగాడు. స్పీక్ యాజ్ ఎ గ్రోన్ అప్ సో దట్ అదర్స్ మే బి కన్విన్స్డ్, దే మే బి కన్ఫెస్డ్, దే మే బి కన్వర్టెడ్. ఎదిగిన వారి వలె మాట్లాడినప్పుడు ఎదుటివారు ఒప్పించబడతారు, పశ్చాత్తాపంలోకి వస్తారు, వారు మార్పు చెందుతారు. దెర్ ఈస్ సచ్ ఎ పవర్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎ గ్రోన్ అప్ బిలీవర్. ఎదిగిన విశ్వాసి మాటలకు అట్టి శక్తి ఉంది, అట్టి శక్తి ఉంది. లేఖనాలు అనేకం, మనం ఎరిగినది ఏం కాదు. ఒక సందర్భం మీరు జ్ఞాపకం చేయండి. అబ్షాలోము ఏం చేశాడంటే, తన తండ్రిని దావీదు దగ్గరికి వెళ్ళాలి. చాలా కాలం వారికి గ్యాప్ వచ్చింది. అబ్షాలోముకి తండ్రి దావీదుకు చాలా కాలం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తాను తిరిగి దావీదుతో కనెక్ట్ అవ్వడానికి తాను నేరుగా పోతే వల్ల కాదని ఎరిగి యుక్తిగా మాట్లాడగలిగిన ఒక స్త్రీని దావీదు దగ్గరికి పంపించాడు. ఆమె వెళ్ళి దావీదుకు ఎంత జాగ్రత్తగా నైపుణ్యంగా దావీదుతో మాట్లాడింది అని అంటే, చివరికి దావీదు అన్నాడు, నాకు అర్థమవుతుంది నీ మాటలో గూఢార్థం ఏదో, ఏంటి సంగతి నేరుగా చెప్పు అని అంటే, అబ్షాలోము నిన్ను చూడాలనుకుంటున్నాడు అని అంటే, దావీదు కోపము ప్రతీకారం అన్నీ పోయినాయి. చివరి దావీదు అంటాడు, రమ్మని చెప్పు అని. వెంటనే యుక్తిగల స్త్రీ వచ్చి దావీదుతో చెప్పింది, అబ్షాలోము చెప్పింది, నీ తండ్రి దావీదు నిన్ను చూడగోరుతున్నాడు అనగానే అబ్షాలోము పోయి దావీదు ముందు సాష్టాంగపడ్డాడు. సచ్ ఏ గ్రోన్ అప్ స్పీచ్, సచ్ ఏ గ్రోన్ అప్ కాన్వర్జేషన్, సచ్ ఏ వైజ్ కాన్వర్జేషన్, వర్డ్స్ మస్ట్ బీ ఇన్ ఏ బిలీవర్ హూ ఈస్ గ్రోన్ అప్. ఎదిగిన విశ్వాసిలో అట్టి ఎదిగిన శ్రేష్టమైన సంభాషణ జ్ఞానం, మాటల జ్ఞానం ఉండాలి. ఇంకా కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేయొచ్చు. సరే, ఇంతవరకు నేను ఆపుతున్నాను. దేవుడు కోరుతున్నది ఏంటంటే, ఎదిగి, ఆర్ యు గ్రోన్ అప్? ఓ విశ్వాసి, నీ కాలం ఏంటి, నీ ఎదుగుదల ఏంటి? ఈ రెండింటి మధ్య నీవు చూపించగలిగిన మాదిరి ఏంటి?
సల్మాన్ రెడ్డి గారు కుర్చీలో త్యాగం చేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడ వేయండి. ఆ చైర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయండి. పాల్ ఆ చైర్ కూడా ఇట్లా తీసుకురానన్నా, ఇంటికి పేరెంట్ చైర్స్ని తీసుకురండి. అమ్మ ప్రైజ్లా. మన జీవితాలను పరీక్షించుకుందాం, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి సంగతులు మనం ఆలోచించుకుందాం. నా ప్రశ్న ఒకటి, యొక్క మధ్యాహ్న కాలం నీవు ఎదిగితివా? ఆధ్యాత్మికంగా నీలో ఈ పరిపక్వత కనబడుతుందా? నీవు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఏమి చెప్పండి? లివ్ యాజ్ ఏ గ్రోన్ అప్ బిలీవర్. ఎదిగిన విశ్వాసిగా జీవించు. రెండవది ఏమిటి? థింక్ యాజ్ ఏ గ్రోన్ అప్ బిలీవర్. ఎదిగిన వ్యక్తిగా యోచించు. మూడవది ఏమిటి? స్టాండ్ యాజ్ ఏ గ్రోన్ అప్ బిలీవర్. ఎదిగిన విశ్వాసిగా తీర్మానించు. నాలుగవది ఏంటి? ఫైట్ యాజ్ ఏ గ్రోన్ అప్. ఎదిగిన విశ్వాసిగా పోరాడు, మడిమ తిప్పకు, పోరాడు. ఐదవది ఏమిటి? స్పీక్ యాజ్ ఏ గ్రోన్ అప్. ఎదిగిన వానిగా మాట్లాడు. కనుక మన జీవితాన్ని ఆలోచించుకుందాం. మోకాల మీదకి వద్దాం, దయచేసి రండి. పౌలపోసన, నేను పిల్లవాని అన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె యోచించుతిని, పిల్లవాని వలె చేష్టలు చేస్తుని, ఇప్పుడు వాటిని మాని తిని. మీరు బుద్ధి విషయమై పెద్దవారులై ఉండాలని, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించు జ్ఞానాభ్యాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆలోచిద్దామా? మనం ఎదిగితేమా ఇంకా పసిప్రాయాలను మిగిలి ఉండిపోతేమా? అలాగైతే మనం పరీక్షించుకుందాం. ఎదిగి ఫలించును. యెషయా 11:1. యెషయి మొద్దు, దాని వేరు, దాని అంకురము చిగిర్చి ఎదిగి ఫలించును. మన ఆత్మీయ జీవితాలలో ఇట్టి ఎదుగుదల మనం కలిగి ఉండాలని దేవుడు కోరుదు. మోకాల మీదకి రండి, ప్రభువుని పరీక్షించుకుందాం. ఆర్ వి లివింగ్ యాజ్ ఎ గ్రోన్ అప్?